అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక పక్క రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయటం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజల వెన్నంటూ ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో, కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులుగా లోడా అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబతుల నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు వెన్నంటే ఉంటుంది. ప్రధానంగా హిందూపురం ఎమ్మెల్యే అయితే నేను వ్యాఖ్యలు చేశాడు. గత ముఖ్యమంత్రిని సైకో అని కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున, నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాము. అది ఒక పవిత్రమైన చట్టసభ, అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టం. ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమే కాదు, రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి, ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిదనేది మేము భావిస్తాం. ఉప్పడి మత్స్యకారులు కూడా ప్రధానంగా నిరసన చేపట్టిన దాని మీద ఎటువంటి స్పందన కూడా లేని పరిస్థితి. 2 రోజుల పాటు రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలతో కూడా బయట పరిస్థితులు ఉన్నాయి మేడం.
ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి మత్స్యకారులకి ముఖ్యంగా వేటకి సంబంధించిన సమస్యలు వారికి ఉన్నాయి. అంతేకాకుండా ఏమైతే కొన్ని ఫ్యాక్టరీలు SEZకి సంబంధించి వచ్చినాయో వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, నిజాలు కూడా వాస్తవ. పర్యావరణ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, అందుకే వేట కూడా చేపలు కూడా పట్టం లేదనేది మత్స్యకారుల యొక్క వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది. అందుకే మేము కలెక్టర్ గారితో అధికారులతో అందరూ కూడా మేము కూడా మా తరపున మా బాధ్యతగా కూడా మాట్లాడడం జరిగింది. మత్స్యకారులతో కూడా కొంతమందితో వారి సమస్యలను మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సంప్రదింపుల ద్వారా ప్రస్తుతానికి వాయిదా వేశారు. రేపు అధికారులతోని మంత్రి గారితోని డిప్యూటీ సీఎం గారితో చర్చించి ఆ సమస్యకి ఒక పరిష్కారం చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళ పోరాటాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఏదైనా మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మత్స్యకారుల వెన్నంటే ఉంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.